మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు టెంపుల్ ఆర్కిటెక్ట్, ఆర్ట్ డైరెక్టర్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ఆనంద్ శేఖర్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఇంకోటి ఏంటంటే నమో వెంకటాశయ కూడా నాకు అలవాటైంది అనేది. బోర్డు మెంబర్ కాబట్టి నమో వెంకటాశయ. అయితే ఈ బోర్డు మెంబర్కి రావటం నాకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు అర్థమైంది సార్. దేవుడి యొక్క కరుణ, కటాక్షం, కృప ఉంటే కానీ ఈ బోర్డు మెంబర్షిప్ మీకు రాదు సార్. అంటే అవి మీ దగ్గర ఉన్నాయన్నమాట, పుష్కలంగా ఉన్నాయి దేవుడివి. అయితే మీరు బోర్డు మెంబర్ ఒక ఛార్జ్ తీసుకున్నాక మీకు ఏమనిపిస్తుంది, ఏం చేద్దాం అనిపిస్తుంది సార్? బోర్డు మెంబర్గా తీసుకున్నప్పుడు లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. అంటే మనం స్వామివారికి సేవ చేయడానికే బోర్డు మెంబర్ యాక్చువల్గా. సో నాకు తెలిసిన వరకు సో చాలా వరకు బిగ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఈ 2 yearsలో మనం ఏం చేస్తాము అంటే మన వల్ల బోర్డు మెంబర్ వల్ల అక్కడ ఏం డెవలప్మెంట్స్ అయినా సరే అండి కంప్లీట్గా సో కనిపించాలి. సో జస్ట్ ఒక బోర్డు మెంబర్ అనేది ఒక దర్శనాలు ఇవ్వడం, లేదంటే నేను రెగ్యులర్గా సేవలకు వెళ్ళడం అది కాదండి. ఎవరు ఇంతవరకు పాపం కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా లేని వాళ్ళకి మనం దర్శనాలు ఇవ్వచ్చు. ఇది నా పర్సనల్ అంటే నాకు బోర్డు మెంబర్ అనేది ఇది ఒక క్వాలిఫికేషన్ కాదండి. ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అందరికీ. సో నాకు ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నేను దాని గురించి నాకు తిరుమలలో దీని ముందు ఒక 2 years అడ్వైజర్గా చేశాను. అప్పుడు అంజనాద్రి టెంపుల్ కోసం వర్క్ చేశాను. సో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ. అండ్ టెంపుల్స్ అన్నీ చేశాను కాబట్టి నాకు బాగా హెల్ప్ అవుతుంది బోర్డు మెంబర్గా అనేది. ఫస్ట్ నేను అంటే లైఫ్లో ఈ పొజిషన్ ఇచ్చిన దానికి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మనసులో స్వామివారు చెప్పించి నాకు రావడం అనేది, అంటే నాకు అడగకుండా రావడం అనేది ఒక బోర్డు మెంబర్గాను ఆయన నా మీద అంటే మేము ఒక చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్గా ఉన్నా కూడా సో ఆ జర్నీ తర్వాత నేను బేసిక్గా పొలిటికల్ వెరీ న్యూట్రల్ పర్సన్. అండ్ అది కాకుండా టెంపుల్స్లో కూడా ఉన్నాను కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా తిరుమలలో హెల్ప్ అవుతుంది. అంటే మనకు కొంచెం నాలెడ్జ్గా మనం చెప్పాల్సిన విషయాలు, ఎందుకంటే చాలామంది ఉంటారండి అక్కడ. విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి మీ చేత ఏదో వర్క్ చేపిస్తున్నారు. మీరు విశ్వకర్మ చెందిన వాళ్ళు, బోర్డు మెంబర్స్ అంతమంది ఉన్నారు. దాంట్లో విశ్వకర్మ అంటే టెంపుల్స్ నిర్మించేవాళ్ళు విశ్వకర్మలు. అటువంటిది ఎప్పుడుగా అసలు వచ్చారు లేదు, నాకు ఇంతకుముందు బోర్డు మెంబర్స్ ఉన్నారు లేదు నాకు డౌటే. ఫస్ట్ మెంబర్ మీరే అయ్యి ఉండొచ్చు విశ్వకర్మ. అవునండి. దేవుడు ఆనంద్ సాయిని పవన్ కళ్యాణ్ గారి చేత చెప్పించి నా దగ్గర పంపించరా బాబు అన్నట్టుగా డిప్యూటీ సీఎం గారిని అనిపించింది నాకండి. అదే అండి, ఇప్పుడు సీఎం గారు నాకు ఆ పోస్ట్ ఇచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గారు ఎవ్రీ టైం ప్రతి ప్రోగ్రెస్ అడుగుతుంటారు. అంటే ఆయనకున్న ఎవ్రీ 24/7 ఆయన బిజీగా ఉంటారు. అప్పుడు కలిసేటప్పుడు అంతా సో ప్రతిదీ కూడా అడుగుతారు. సో అందువల్ల నాకేంటంటే మోర్ కనెక్షన్ టు టెంపుల్ అండ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండి. అంటే మనం ఏదో ఎంజాయ్ చేసే పని కాదు. అండ్ నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది అంటే కొంతమంది బోర్డు మెంబర్స్తో కూడా నేను ఇంటరాక్షన్ అంటే మనం ఏమి చేస్తాం అనేది. సో చాలామంది కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఒక కాంట్రిబ్యూషన్స్ అంటే 2 years వెరీ షార్ట్, బట్ వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసేది ఉంటుంది. సో నాకు కూడా అనిపించింది ఏంటంటే నా మనసుకి అక్కడ స్వామివారు నన్ను పిలిపించారు. సో ఏం చేయించుకోవాలని స్వామివారికే తెలుసు. బట్ నాకున్న ఐడియాస్ టెంపుల్ మీద ఉన్న నాలెడ్జ్తో అక్కడ ఇప్పుడున్న ఈఓ గారికిను, జేయూ గారికిను అండ్ చైర్మన్ గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో అందరికీ మళ్ళీ నా ఒక ఐడియాస్ షేర్ చేసి సో వాళ్ళొక అంటే ఎంత మనం చేసినా కూడా స్వామివారు మళ్ళీ
వాళ్ళలోకి వెళ్ళి నేను చెప్పినవి ముందుకు తీసుకెళ్ళిపోతే ఇంకా అందుకే నేను ఏదైనా సోమవారం మీద నేను భారం వేస్తున్నాను. ఒకప్పుడు నా కోరికలు మనం ఎప్పుడు గుడికి వెళ్తే మనకి సోమవారం దగ్గరికి వెళ్తే మనం ఏదో మనం పర్సనల్గా కోరుకునేవి చాలా ఉంటాయి. బట్ నాకు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మన తిరుమల వచ్చిన దానికి ఆయన ఏమనుకున్నా చేయడానికి అందరూ వాళ్ళ తరపున హెల్ప్ కాంట్రిబ్యూట్ చేస్తే చాలా బాగుంటుందండి.